ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారి శివశంకర్ లోథేటి అనంతరం మాట్లాడుతూ సహాయక బృందాలు తమకు కేటాయించిన పనిని పూర్తి స్థాయిలో చేపడుతూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ లోపల అత్యధికంగా పేరుకుపోయిన స్టీల్ను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించారు. టన్నెల్ లోపల 24 గంటల పాటు 5 ఎస్కవేటర్లు స్టీల్ భాగాలను ప్రమాద ప్రదేశంలో భారీగా ఉన్న రాళ్లను లోకో ట్రైన్ ప్లాట్ఫామ్ పైకి తరలిస్తూ మట్టి తవ్వకాలు చేపడుతూ 100 మీటర్ల వరకు పునరుద్ధరించిన కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి బురదను బయటకు తరలిస్తున్నట్లు తెలియజేశారు. టన్నెల్ లోపల ఉన్న ఊట నీటిని నిరంతరం బయటకు పంపింగ్ చేస్తున్నట్లు తెలియజేశారు. సహాయక బృందాలకు అవసరమైన వసతులను కల్పిస్తూ ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సహాయక చర్యల పురోగతిపై ప్రతిరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.